ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. విజయవాడలో జూడాలు ఆందోళనని ఉధృతం చేశారు. ఇవాళ నుంచి ఫేజ్ 3 ఆందోళనకు జూడాలు పిలుపునిచ్చారు. ఇటు అత్యవసర సేవలు కూడా నిలిపివేశారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటిదాకా నిరసన విరమించేదే లేదని భీష్మించి కూర్చున్నారు. విజయవాడ జూడాలు ఏమంటున్నారు? ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గత 8 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంచాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు విజయవాడ న్యూ జీజీహెచ్లో చూసుకుంటే మాత్రం ఇటు జూనియర్ డాక్టర్లు ఉదయం నుంచి కూడా అత్యవసర సేవలు కూడా నిలుపుదల చేసి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మాకు జీవో ప్రకారం 15% ఖచ్చితంగా స్టైఫండ్ ఇవ్వాలని మాత్రం ఇక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు స్టైఫండ్ 15% ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా విధుల్లోకి హాజరు కాము. నిన్నటి వరకు చూసుకుంటే మాత్రం ఇటు అత్యవసర సేవలు మినహా మిగతా సేవలన్నీ కూడా బంద్ చేశాము. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఇప్పటికీ 2-3 సార్లు చర్చలు జరిపినప్పటికీ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఈ రోజు నుంచి అత్యవసర సేవలు కూడా నిలుపుదల చేశామని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే వారి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపు 8 రోజుల నుంచి ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు మీకు ఎలాంటి స్పందన కనిపించలేదా? చర్చలు అయితే జరిగాయి, కానీ మాకు కావాల్సిన డిమాండ్స్కి ఈక్వల్ అవ్వలేదు. మాకు కావాల్సిన డిమాండ్స్కి ఒప్పుకోలేదు, ఫ్రూట్ఫుల్గా అయితే అవ్వలేదు. సో దీని ప్రకారంగా చూసుకొని మేము ఈరోజు ఫేజ్ 3 ఎమర్జెన్సీ విధులను కూడా ఆపివేయడం జరిగింది. ఇప్పటికే 3 సార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం 3% పెంచుతామంటున్నారు. మీరు మాత్రం ఖచ్చితంగా 15% కావాలంటున్నారు. ఒకవేళ 15% పెంచకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతానికి ఫేజ్ 3 ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో ఎమర్జెన్సీ విధుల్లో మేము పాల్గొనట్లేదు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరు కూడా. దీన్ని ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేయాలి అనేది ప్రభుత్వం నుంచి వచ్చే రెస్పాన్స్ని బేస్ చేసుకుని ఉంటుందండి. వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కానీ చర్చలకు పిలిచి ఒక ఫేర్ పాయింట్లోకి వస్తే కనుక మేము వెంటనే స్ట్రైక్ని ఆపేస్తాం. 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే హైక్ కూడా ఇవ్వకపోతే ఇట్స్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అండి. ఇది మాత్రం కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బాగా పెరిగింది పోయినసారికి, లాస్ట్ ఇయర్కి, ఈ ఇయర్కి. మేము 15% మాత్రమే అడుగుతున్నాం అన్నమాట. సో స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసే ఇదైతే లేదు. ప్రభుత్వం పెంచే 3%కి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఎందుకంటే ఇప్పటికే మాకు చాలా తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారు. కనీసం మేము అడిగే 15% కాకపోయినా సింగిల్ డిజిట్ స్టైఫండ్ కాకుండా కొంత డబుల్ డిజిట్ అంటే 10% కానీ 12% ఆ రేంజ్లో పెంచితే మాత్రం కొంత ఒప్పుకునే అవకాశం మాత్రం ఇక్కడ కనిపిస్తుందని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో విడతల వారిగా పెంచితే అంటే సంవత్సరానికి ఇంత పెంచుతామంటున్నారు. దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే మాత్రం ఆ నిరసన ఉధృతం చేస్తామని ఇక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్ శ్రీధర్, TV9 విజయవాడ న్యూ జీజీహెచ్ నుంచి.